ఇంతకుముందు వచ్చే సెల్, టీవీ రెండే, వేరే ఏం లేవు. ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయింది, అది ఆ రెండు పక్క పెట్టేసిండు. ఇప్పుడు ఏంది బుక్స్ వాడుతున్నాడు, ఏమైనా గేమ్స్ అంటే ఫజిల్ ఆడుతున్నాడు. ఇంతకుముందు ఫజిల్ ఆడకు, డ్రాయింగ్ వేస్తున్నాడు. అంటే అతనిలో ఆయనకే మార్పు చెంది ఆయననే చేంజ్ అయిపోయిండు. ఆయనను చూస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. ఈరోజు నా దగ్గర ట్రైన్ అయిన అబ్బాయి తర్వాత వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అంటే సో వాళ్ళు నేర్చుకున్న ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఈ ప్రోగ్రాం గురించి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ బాబుకి ఏం నేర్పించారు, తను ఏం మార్చుకున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా తెలిసింది? బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ మీకు ఎలా తెలిసింది? ఈ బ్రైటర్ మైండ్ అనే ప్రోగ్రాము మా ఫ్రెండ్ గంగాధర్, నా 10th క్లాస్ ఉంది. అతన్ని ఒకరోజు మీరు అంటే మీకు ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్లో ఆహ్వానించారు. అయితే నేనే అతన్ని నాకు కాల్ చేసి ఇట్లా వెళ్ళొద్దాం ద్వారా శ్రీశైలంకి ఇలా ఒక చిన్న ప్రోగ్రామ్ ఉన్నది చూసేద్దా అన్నాడు. జస్ట్ క్యాజువల్గా వచ్చినప్పుడు ఆ రోజు మీరు నాకు ఇంట్రడక్షన్ అయ్యారు. అప్పుడు మీరు ఏం చెప్పారంటే సోర్సోకి ఇట్లుంటుంది అన్న మీ మీద ఒక చిన్న నమ్మకం, మీరు చెప్పిన దాని ఒక చిన్న నమ్మకంతో నేను సరే వెంకటేష్ గారు నేను చేర్పిస్తాను మా బాబు కొంచెం యాక్టివిటీస్ అంటే అన్నిట్లో ఉన్నాడు కానీ కొంచెం డల్లు, అటువంటిది కొంచెం చూద్దాము ఎట్లుంటుందో అన్నట్టు ఆ ఉద్దేశం కొద్దీ నేను వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ చేయించాను. సో ఎన్ని మంత్స్ అయింది అంటే మీరు కోర్సులో జాయిన్ చేయించి ఎన్ని రోజులు అయింది? సో ఏ విషయాల్లో బాబు ఎక్కువగా నేర్చుకున్నాడు? ఇంతకుముందు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నేర్పించాను. అంటే జస్ట్ 3 మే, జూన్, జూలై, ఇప్పుడు ఆగస్ట్, అంటే 3-4 months అవుతుంది. 3-4 months అవుతుంది. కానీ బాబులో బాగా చేంజెస్ వచ్చినాయి. అప్పటికిప్పటికి బాగా ఎట్లా అంటే ఇంతకుముందు కొంచెం నెగిటివ్గా ఉండేటోడు, కొంచెం లేజీగా ఉంటాడు. ఇప్పుడు యాక్టివ్ అయిపోయాడు, అతనే లేస్తుండు, అతనే అన్ని చూసుకుంటుండు ఇప్పుడు. ఓకే, బ్రైటర్ మైండ్స్ ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు బ్రైటర్ మైండ్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా తనలో మార్పులు ఏం పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేశారు? బ్రైటర్ మైండ్ ముందు వచ్చే వరకు అతను బాబు కొంచెం అంటే మార్నింగ్ లేవడం కానీ, కొంచెం లేజీ, మార్నింగ్ లేవడం కానీ, ఫుడ్ ఇట్లా తీసుకోవడం కానీ, చికెన్ అంటే బాగా ఇష్టం. ఓకే, చికెన్ కానీ, నూడిల్స్, జంక్ ఫుడ్ నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ కానీ, ఎగ్ పఫ్ కానీ చాలా ఇష్టపడ్డాడు. నాన్న 2 days ఒకసారి తీసుకురావా నాన్న అని ఫోన్ చేస్తాడు. అటువంటిది దీంట్లో జాయిన్ అయిపోయినాక ఆఫ్టర్ బ్రైటర్ మైండ్ ఇప్పుడు తీసుకొస్తే నాన్న ఇవి వద్దు నాన్న, ఇది వద్దు నాన్న నాకే చెప్తున్నాడు. ఇప్పుడు మిర్చి తిన్నాను ఇంటికాడ చెప్పినాను బయట, ఇప్పుడు ఆకలి మిర్చి తిన్నప్పుడు చెప్తే తినద్దు నాన్న, ఎందుకు తింటున్నావు నన్నే క్వశ్చన్ వేస్తున్నాడు. నాన్ వెజ్ కానీ ఏది అన్ని టోటల్ మొత్తం మానేసిండు. ఓకే, మొబైల్ ఫోన్ ఏదైనా చూస్తున్నాడు? మొబైల్ ఫోన్ అయితే ఇంతకు ముందు చాలా చూస్తాడు. ఎట్లా అంటే ఇక స్కూల్కి పోయి వస్తే ఇక సెల్లే. ఈ బ్రైటర్ మైండ్ ఎప్పుడు జాయిన్ అయ్యిండో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొబైల్ అంటే 3-4 months నుంచి వెళ్ళి మొబైల్ మొత్తం వదిలేసిండు. వచ్చినాక బుక్స్ వాడుతున్నాడు. ఆయన ఆయననే క్యూబ్ ఆయన ఆయనే నేర్చుకున్నాడు. అంటే ఒక ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. ఇది అంటే ఇది రావాలి. ఇంతకుముందు అట్లా లేకుండే. అంటే ఇంతకుముందు ఎట్లుండే అంటే అతను మా బాబు లైట్గా తీసేస్తాడు, ఇది వస్తలేదు కదా అని పడేస్తాడు. ఇప్పుడు అట్లా కాదు, ఇది వచ్చరాక నేను పట్టుబడుతున్నా అంటే ఇప్పుడు ఇవాళ ఒక లెసన్ ఉంది, ఈ లెసన్ నాకు రావాలి, అది నైట్ 11-12 అయినా కూడా చదువుతున్నాడు. అంటే అతనికి కొంచెం లెవెల్స్ పెరిగినాయి. ఓకే, సో ఇంకా మెయిన్ గా బ్రైటర్ మైండ్స్ లో మీరు మీ బాబు దగ్గర చూసిన ఏ విషయాలు బాగా మీకు అదయ్యాయి? ఓకే, మన ఈ బ్రైటర్ మైండ్స్ లో బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ ఉంది కదా, ఆ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీలో బాబు ఏం చేయగలుగుతున్నాడు, వేటి ద్వారా ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు? మీరు ఎప్పుడైనా దాన్ని అబ్జర్వ్ చేశారా? మీరు అబ్జర్వ్ చేశారు. అంటే బ్రైటర్ మైండ్ జాయిన్ కాకముందు అతనికి ఉన్న అంటే టాలెంట్ వేరు. జాయిన్ అయినాక జస్ట్ బ్రైటర్ మైండ్ మన కళ్ళకు మొత్తం కళ్ళకు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని మొత్తం చెప్పేస్తున్నాడు. నేను ఎట్లా అంటే షాక్, అరే ఇది ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఏం చేస్తున్నా, నేనేం చేసినా తీసుకొని నేను ట్రై చేసిన, నాతో కాలేదు. అయితే బాబు బాల్స్ కానీ కలర్స్ కానీ ఒకటి స్పోర్ట్స్, ఇప్పుడు చెస్ పెట్టానుకో, చెస్ నేను బ్లాక్ ఫోల్డ్ కాకుండా నేను ఆడుతూ ఆయన కట్టుకుని ఆయన ఆడుతున్నాడు, క్యారమ్ ఆడుతున్నాడు. నేను అరే ఇంతగానే ఇది ఎట్లా వస్తున్నది అని నేను కూడా బాగా అయిపోయినా. స్టడీ బుక్స్ కానీ రాయగలుగుతున్నాడు, ఏం రాసి చెప్పగలుగుతున్నాడు.
ఏదున్నా వేరియేషన్ చెప్పగలుగుతున్నాడు అన్ని. ఈ ప్రోగ్రామ్ గురించి ఓవరాల్ గా ఇంకా ఏదైనా లాస్ట్ విషయం ఏదైనా చెప్పదలుచుకున్నారా ఇంకా? అంటే ఈ చిన్న పిల్లలకు ఈ ప్రోగ్రామ్ వల్ల ఒక 5 నుండి 15 ఇయర్స్ లోపు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బాబే. ఎందుకంటే ఇంతకుముందు ఆయన యావరేజ్ స్టూడెంట్, చదువుతాడు మంచిగానే, ఎంత 20కి ఇట్లా 13, 14 మార్క్స్ వచ్చి, ఇప్పుడు ఏంటంటే 18, 19 కవర్ అయిపోయాడు. ఎందుకంటే ఈ బ్రెయిన్ అనేది జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అట్లా ఇతను బాగా అయిపోయింది, బాగా ఓకే. ఇంకొకటి ఏంటంటే బ్రైటర్ మైండ్ చిన్నపిల్లలు ఎవరున్నా, పేరెంట్స్ ఎవరైనా చూసినా కూడా, ఎవరున్నా తెలిసినా కానీ నా సజెషన్ ఏంటంటే జాయిన్ చేపియండి ఎవరైనా కూడా. ఎందుకంటే మా బాబే వేరియేషన్ చేంజ్ అయిపోయింది. ఫుడ్ విషయం కానీ, ఒకటి స్టడీ విషయం కానీ, హ్యాబిట్స్ ఇంతకుముందు వచ్చే సెల్, టీవీ రెండే, వేరే ఏం లేవు. ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయింది, ఆ రెండు పక్క పెట్టేసిండు. ఇప్పుడు ఏంది బుక్స్ వాడుతున్నాడు, ఏమైనా గేమ్స్ అంటే ఫజిల్ ఆడుతున్నాడు. ఇంతకుముందు ఫజిల్ ఆడకు, డ్రాయింగ్ వేస్తున్నాడు. అంటే అతనిలో ఆయనకే మార్పు చెంది ఆయననే చేంజ్ అయిపోయిండు. ఆయన చూస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మిమ్మల్ని చేర్పియడం వల్ల మా బాబుకు ఒకటి, మాకు కూడా హ్యాపీ. ఎందుకంటే మా బాబు అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఇంతకుముందు ఊహించుకున్న దానికన్నా ఇప్పుడు ఊహించుకున్నది మా బాబు ఎట్లా సెటిల్ అయిపోతాడు, గట్టిన అయిపోతాడు. ఎందుకంటే చేంజ్ చేశారు మీరు. అంటే నా తరపున ఇంకా చిన్నపిల్లలు ఎవరున్నా, ఇంకా మా పాపను కూడా చేంజ్ చేపిస్తాను. ఇంకా ఎవరైనా యాక్టివిటీస్ పిల్లలు చేంజ్ చేపిస్తాను. ఎందుకంటే బ్రైటర్ మైండ్ అనేది ప్రతి ఒక్క పిల్లలకు అవసరం. ఓకే, అదే నా సజెషన్ చెప్తున్నాను. ఏ పిల్లలకైనా చాలా అవసరం ఇది. ఓకే.